ప్రకాశం జిల్లా రాచర్ల పట్టణంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు సోమవరపు ఆరోగ్యం మరియు పి రాజశేఖర్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకలను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. స్థానిక నాయకులతో పాటు ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ అంటరాని తరాన్ని రూపుమాపి అందరూ సమానమే అని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు అని అంబేద్కర్ ని ఎమ్మెల్యేగా కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగం అందరికీ ఆదర్శప్రాయమని, ఆయన అడుగు జాడల్లో మనమందరం మార్గదర్శకమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, రెవెన్యూ కార్యాలయం సిబ్బంది జాష్వా, పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ మనము దేవుళ్ళని మనం చూడలేదు, వాళ్ళని మనం కోరికలు కోరుతాం, తీరితేనేమో దేవుడికి మొక్కుబడి తీర్చుకుంటాం, తీరకపోతే అదేదో మనకి జరగలేదు అనుకుంటాం. కానీ మన ముందు తరాల వాళ్ళు ప్రత్యక్షంగా చూసినటువంటి రాజ్యాంగాన్ని రచించి ఈ సమాజంలో, ఈ దేశంలో ఎన్నో సంబంధించిన సంస్థానాల విలీనం ఈ భారతదేశం. ఈ భారతదేశం నేటికి 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత సమైక్యంగా ఉంది అంటే దానికి కారణం మన ముందు తరాల కనపడేటువంటి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఎంతో పరిణతి, ఎంతో ముందు చూపు, తను ఎదుర్కొన్నటువంటి అస్పృశ్యత, తన వివక్ష, ఇటన్నిటినీ పక్కన పెట్టి భావి తరాలు ఇటువంటి వాటిని ఎదుర్కోకూడదు, ఇటువంటి ఎదుర్కొంటే తిరుగుబాటు వచ్చి భారతదేశం స్వాతంత్రం సిద్ధించినా కూడా ఒక్క చెక్కలవుతుంది అనేటువంటి దాన్ని దూరదృష్టితో ఆలోచన చేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ఈ రోజు మనం ఐకమత్యంతో ఉన్నాం.